అయ్యా పేర్ని నాని గారు, నీకు చమత్కారాలు మాట్లాడటం నీకు బాగా అలవాటు. నువ్వు చమత్కారంగా మాట్లాడుతూ, హాస్యంగా మాట్లాడుతూ ఏదో రాజకీయ నాయకుడు అయ్యావు నీ తండ్రి పేరు చెప్పుకొని. నీవు కూటమిలో నాయకుల గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ఎటువంటిది లేదు. నీ స్థాయి ఏంటంటే బందర వరకే నీ స్థాయి. ఆ స్థాయిలోనే అక్కడ నాయకుల గురించి మాట్లాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో, మోడీ గారి గురించో మాట్లాడే స్థాయి నీది కాదు. వీళ్ళు భారతదేశ పౌరులు. భారతదేశంలో వారికి ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుంది. వాళ్ళు వెళుతుంటారు, రకరకాల ప్రదేశాలకు వెళుతుంటారు. తప్పేముంది దాంట్లో? అంటే నేను బందర్లో వచ్చి కాపురం చేయాలా, మీ ఇంట్లో కాపురం చేయాలా? వాళ్ళకి వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత పనులు ఉంటాయి, కుటుంబం ఉంటుంది. వాళ్ళకు కూడా కుటుంబంతో గడపాలని ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు రోజుకి 18 గంటల సేపు ప్రజల గురించి ఆలోచిస్తూ, ప్రజల కోసం పరితపిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిత్యం కంపెనీ వాళ్ళతోటి మమేకమయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు విస్తారంగా రావాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇండియాలోనే తలమానికం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఈ తయారు చేసే భాగంలో వాళ్ళు దేశంలోనూ విదేశాల్లోనూ ప్రాంతాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టేవాళ్ళతో మాట్లాడతాం కానీ, లేదా మా ప్రాంతానికి మీరు రండి, మా ప్రాంతంలో మీరు నివసించండి, మా ప్రాంతం ఇంత విలువైనది అని చెప్పడం కోసం కానీ వీళ్ళు వివిధ ప్రాంతాలకి వస్తూ పోతూ ఉండొచ్చు. అయినా వాళ్ళకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉన్నాయి. అంటే ఆస్తులు వదిలేసి రమ్మంటావా? నీ బందరు రమ్మంటావా, లేకపోతే నీ ఇంటికి రమ్మంటావా? అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏదో నోరు ఉంది కదా అని చెప్పి నోరు వేసుకుని పడిపోతా ఉన్నావు. నువ్వు చదువుకున్నావా లేదా? ఫస్ట్ చదువుకుండి నీకు జ్ఞానం ఉంటే నువ్వు వెళ్ళి అక్కడికి స్వయంగా పరిశీలించి నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళ కోసం నువ్వు పోరాటం చేయవయ్యా. వాళ్ళందరూ నీ వెనకాల వస్తారు. ఎక్కడ ఏ అన్యాయం జరగలేదు కాబట్టి నువ్వు అన్నదానికి అక్కడక్కడ అమరావతిలో స్పందన లేకుండా ఉంది. అక్కడ లాటరీ సిస్టమ్ అనేది ఉంది. ఆ లాటరీ సిస్టంలో ఎవరికి ఎక్కడ ఎలాగొస్తే అలా జరుగుతుందే తప్ప మీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి అలాట్మెంట్ చేయటం చెందడం అనేది ఎక్కడ కూడా జరగనివ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు.